హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మినప సున్నుండల రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. తక్కువ టైంలో రుచిగా బలంగా తినాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు అంటే మెచ్యూర్ అయిన ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా చేసి పెడుతూ ఉంటారు. ఇది ఓల్డ్ రెసిపీ అయినా చాలామందికి తెలిసిన రెసిపీ అయినా నా స్టైల్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేను కంప్లీట్గా పొట్టు తీయకుండా ఉన్న మినపగుళ్ళని తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ అయినా పొట్టు తీసేసినవి ఉంటాయి కదా, ఇడ్లీకి దోశలకి వేసుకుంటారు, అవైనా కూడా వేసుకోవచ్చు. వీటిని వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఇవి వేగాయి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, మనము ఒక 2-3 గింజలు నోట్లో వేసుకుని నమిలినప్పుడు వెంటనే మనకి నలిగిన విధానం అనేది తెలిసిపోతుంది. అలాగే వేగుతున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది. లైట్గా కొంచెం ఎరుపుదనంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో దగ్గరుండి సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి వేగాక తీసే ముందు కొద్దిగా బియ్యం అనేది దీంట్లో వేసుకుని వేయించుకుంటే మనకి మొత్తం మినపసున్ను అనేది నోటికి అతుక్కున్నట్టుగా లేకుండా ఉంటుంది. సో అందుకని కొంచెం బియ్యం యాడ్ చేసుకుని అవి కూడా వేయించేసుకుని ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సున్నుండల్ని పాకం బెల్లంతో అయితే చేస్తున్నాను. మనం మినపగుళ్ళను గ్రైండ్ చేసుకునేటప్పుడు నార్మల్ బెల్లం అయితే దాంట్లో వేసి గ్రైండ్ చేసేస్తాము. ఈ పాకం బెల్లం అయితే మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేయక్కర్లేదు. పిండి నలిగిన తర్వాత అంటే మినపగుళ్ళుని మనం గ్రైండ్ చేసుకుంటాం కదా, అది నలిగిన తర్వాత ఈ పాకం బెల్లంలో వేసి చేత్తో నలిపేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మినపగుళ్ళని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుని ఈ పాకం బెల్లంలో కలిపేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసి పక్కన నెయ్యి అనేది పెట్టుకుని కొంచెం కొంచెంగా వేసుకుని, అంటే నెయ్యి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం లడ్డూల్ని చుట్టుకోవాలి. ఈ లడ్డూలు చుట్టుకునే చోటే మనకి టైం అనేది కొంచెం ఎక్కువ అనేది పడుతుంది. మనకి సహాయంగా ఒకళ్ళిద్దరు ఉంటే ఈజీగా అయిపోతుంది, లేదంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనే చెప్పాలి. ఇలా మొత్తం లడ్డూల్ని చుట్టేసుకున్నాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు రోజుకొకటి చొప్పున లంచ్ బాక్స్లో పెట్టినా కూడా వాళ్ళకి ఎంతో హెల్త్కి మంచిదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూడడానికి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.